నమస్తే సార్, మాది గోపాల్దిన్నే, ఈపినార్ల మండలం, వనపర్తి జిల్లా, కొల్లాపూర్ తాలూకా. మాది 357 సర్వే నెంబరు. 360 ఎకరాల పొలం ఉంది, ల్యాండు. కాకపోతే దానికి కృష్ణారావు అనుకో, జూబెల్లి కృష్ణారావు సార్ అనుకో, మా ఊరి సిపిఎం బాలరెడ్డి, సర్పంచ్ బాలరెడ్డి, వాళ్ళు అడ్డం వేసి ఇన్ని రోజులు కొల్లే ఆపిండ్రు. పిఏల సారు కృష్ణారావు సారు చెప్పిండు చేయమని చెప్తే కూడా జూపల్లి పిఏతో నుంచి మళ్ళేపించిండ్రు. సిపిఎం బాలరెడ్డి, సర్పంచ్ బాలరెడ్డి వాళ్ళిద్దరు ఒకటై మళ్ళేపించిండ్రు. ఓకే, ఇంతవరకు మళ్ళేపించిండ్రు. ఇప్పుడు అందరం ఒకే ఏకమయ్యి మంచిగా మన పొలం మనం చేసుకుందామని మేము అడుగుతుంటే కూడా ఏం చెప్తున్నాడు, ఇంకా 15 రోజులు, ఇంకా కొన్ని రోజులు కలెక్టర్ ఆఫీస్కి పోతే నీ పొలం నువ్వు చేసుకోవుదా, ఎంఆర్ ఆఫీస్కి పోతే నీ పొలం నువ్వు చేసుకోరాదా, ఏ మంది వస్తలేరు, ఎవరు వస్తలేరు అని మాట్లాడుతున్నారు. అది కాకుండా 5 ఏళ్ళ వల్ల మేము తిరుగుతున్నాం. 5 ఏళ్ళ వల్ల తిరిగినప్పుడు నన్ను బట్టలు ఇడిపించి కొట్టినప్పుడు యా బాలరెడ్డి వచ్చిండు, యా సర్పంచ్ బాలరెడ్డి వచ్చిండు, యా సిపిఎం బాలరెడ్డి వచ్చిండు. ఇవాళ నాడు ఆ నెంబర్ వీధికి రాకూడదు. ఎంతసేపు ఉన్నా ఊర్లో ఉండి మాట్లాడాలి. సిపిఎం బాలరెడ్డి కానీ, సర్పంచ్ బాలరెడ్డి కానీ, ఆ పిల్లకైతే మేము న్యాయం చేయలేదు. మా ఊరి కోడలు, మా ఊరి మనిషిని కొట్టింది కదని న్యాయం చేయాలి. కానీ నువ్వు అన్యాయంగా చూసి ఇప్పుడు నేనే ముందరికి కావాలి, నేనే ఎలక్షన్లు వేయించుకోలే, నేనే మొత్తంలో నేనే మెయిన్గా ఉండాలి అనే ఆలోచన నీకుంది. కానీ నన్ను కొట్టినప్పుడు నీవు ఆదుకుంటే నా ఊరు రెడ్డి కదా, నా కథ కదా అని నాకుండు. ఇప్పుడు ఆనాడు రానప్పుడు ఇవాళ మంచిగా మాట్లాడు, చేసేది చెయ్యి. రేపొచ్చి ఓట్లు అడిగేది ఉంటే అడుగు, కాదన్నది ఏం లేదు. కానీ ఆ కోపమే నేనున్నా. ఎందుకంటే సత్యమ్మ మావిద కోపం అని మీరు అనుకుంటారు. మేము ఇక్కడ మాట్లాడినటి వల్ల చిన్నారెడ్డి దగ్గర ఫోటో దిగి మేము అది ఏంది ఊర్లో స్టేటస్లో పెడితే కృష్ణారావు దగ్గరకు పోయిండ్రు, చిన్నారెడ్డి దగ్గరకు పోయిండ్రు, పెద్ద పెద్ద సారాలతో కోతుండ్రు అని మా స్టేటసే తీసేసిండ్రు, మా సెల్లు స్టేటసే తీసేసిండ్రు. అయితే గ్రూపులో లేకుండా తీసేసిండ్రు. అది కారణం ఎంతవరకు కరెక్టు? అదే ఏసీల కాడికి మేము చెప్పులు కుట్టుకొనే బతకాలంగా. మీరు రెడ్లు ఒకటవుతారు. ఇప్పుడు వాళ్ళు బొయ్యలు కాబట్టి మీరు రెడ్లు కాబట్టి ఒకటవి కాబట్టి వాళ్ళ సైడ్ రంగవరంల సైడ్ మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఉన్నాయో జూపల్లి కానీ అట్లనే మాట్లాడుతున్నాడు, మీరు కానీ అట్లే మాట్లాడుతున్నాడు. అవును, పానీ 6వ వారు తీసుకుంటే ఇవాళ రేపు ఇవాళ కల్లా సర్వే అయిపోతుంది కదా, ఎందుకు చేస్తలేరు? ఏంది కారణం? అది మీరు మీ వెనుక ఏం కారణం ఉంది? అది నేను నిలదీసి మాట్లాడాలంటే బాగుండదు ముఖం ముందర అని చెప్పి మాట్లాడలేదు. నేను ఇవాళ నిలదీసి అడుగుతున్నా, దాని వెనుక ఏం కారణం ఉంది? కాకపోతే మీకు పొలం కావాలన్నా దాంట్లో తీసుకోండి, ఉంది. మాది ఎస్సీలది మాకు ఇచ్చేసి కతిమది ఉంటే తీసుకోండి. అది కావాలని ఆలోచన చేస్తున్నారా? లేదంటే మాకు ఎస్సీలకు పొలాలు ఇవ్వదనే, లేదు వీళ్ళు చెప్పులు కుట్టుకొని బతకాలనే. ఎంతసేపున్నా మా ఎస్సీలను పక్కకెట్టిండ్రు. అది కరెక్ట్ కాదు. కొట్టినాడు బట్టలు ఇడిపించి కొట్టినా, నిన్ను కొట్టినా ఒకటే, నన్ను కొట్టినా ఒకటే. అది బాగా గుర్తుకెట్టుకో. ఎందుకు నా మనిషిని కొట్టలేదని చెప్పి నువ్వు ఒకనాడు గుడిక రాలే. ఎంఆర్ ఆఫీస్కి వచ్చి సెల్ల మూసుకొని ఎంఆర్ ఆఫీస్లో పోయినావు. అదే సిపిఎం బాలరెడ్డి కొంచెంసేపు కూర్చొని పోయిండు. కానీ ఎంఆర్ ఆఫీస్లోకి చెల్ల ఆటోమేటిక్ పోయినాడు. అవునమ్మా, మన ఊరోళ్ళ తేడా కూర్చున్నారు, ఎందుకు ఏం సమస్య వచ్చింది అని ఆయన మాట్లాడినాడు. ఇలా ఓట్లు ఎట్లా అడుగుతావు? ఏ లెక్కలను అడుగుతావు? ఇలా నీది గర్జు ఉంది కాబట్టి గద పట్టుకొని అడుగుతావు, చేతులు పట్టుకొని అడుగుతావు, అన్నీ చేస్తావు. అది కరెక్ట్ కాదు, నువ్వు చేసే పని కాదు. ఈ వారం లోపల సర్వే చేస్తేనే నువ్వు ఎస్సీ వాడకు రావాలి, ఎస్సీ ఓట్లు అడగాలి. అప్పుడు నీ ముందరనే నిలబెట్టి ఓట్లు కానీ నేను వేయకపోతే అప్పుడు నన్ను నిలదీసి అడుగు. కానీ నీది కరెక్ట్ కాదు బాలరెడ్డి సారు. సిపిఎం బాలరెడ్డి గారికి దండాలు చేస్తా, సర్పంచ్ బాలరెడ్డికి దండాలు చేస్తా. కానీ అది కరెక్ట్ కాదు. ఇంతవరకు మళ్ళేసిండ్రు. మన ఊర్లోనే 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పేర్లు చెప్తే కాదు, ఎంతసేపు ఉన్నా మీ మీద రద్దిపడ్డా. నేను సత్యమ్మని మా పేర్లు చెప్తుందని చెప్పి అంతటా రద్దిపడ్డా. ఇదైతే కరెక్టే, రద్దిపడ్డా. మీరు మళ్ళేసిండ్రు. నేను కలెక్టర్తో పోతే కలెక్టర్తో వచ్చిండ్రు, ఎస్పీతో పోతే ఎస్పీతో వచ్చిండ్రు, సిఐతో పోతే సిఐతో వచ్చిండ్రు, ఎస్ఐతో పోతే ఎస్ఐతో వచ్చిండ్రు. ప్రతి ఒక్కరితోనికి వస్తుంటే కూడా మీరు వచ్చినా కూడా నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్లు ఇస్తూనే ఉండరు. అది తెలియదని మీరు అనుకుంటారు. అన్ని ఇన్ఫర్మేషన్లు నాకు తెలుసు. కాబట్టి నేను అడిగేది ఏంది, ఇంతవరకు నడుపుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడైతే మేము వినము,
వినదలుచుకోలేము మా భూములు మాకు కావాలి. మా ఎస్సీలకు నీవు ఈ 6 రోజుల్లో పొలం సర్వే చేపిస్తేనే ఓట్లు అడగనికే రా ఎస్సీ వాడకు. లేదంటే మొత్తం మహిళలమే ఏకమవుతున్నాము. ఇప్పుడు రేపటి కూడా సుమ తీసుకొని వస్తాం, మహిళలమే ఏకమవుతున్నాం. అట్లా కూడా నువ్వు ఇట్లా అనుకోనన్నా అనుకో, అట్లనన్నా అనుకో, మహిళలమైతే ఏకమవుతున్నాము. ఇంకా దాని మీద నువ్వేం శ్రద్ధ తీసుకుంటావు తీసుకో, కానీ మా పొలం అయితే మాకు రావాలి. నువ్వు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని ఎస్సీల అన్న తలకే ఈ చెవున పడతావు, ఆ చెవున తీసేస్తావు. మేము ఎంతసేపు ఉన్నా కలిసిస్తకు నీకు పలకసిస్తకు కదా మేము పాటు పాడేది. ఆ కలిసిస్తొద్దు మాకు, ఆ పలకసిస్తొద్దు, ఏదొద్దు. మా పొలం మాకు ఇప్పి మా పొలం మాకు ఇప్పించిండు మా రెడ్డి, మా ఊరు రెడ్డి అని మేము అనుకుంటాం కదా. నువ్వు నిలబట్టు ఆడ నిలబెట్టి మా పొలం మాకు ఇప్పించిన తర్వాత అరే పలానాడు ఇప్పిస్తే కదా ఈ ఇంత మేము అడ్డం వేసినా చేసినా ఇప్పించినా లేదా సత్యమని నన్ను నిలదీసి అడుగు. ఓట్లు నేను నిలబెట్టి వేపిస్తా. అది కానీ ఓట్లు అయిపోలే నువ్వు చెప్పిన మాటనే కృష్ణారావు చెప్పిపా. కృష్ణారావు ప్రత్యేకంగా ఇట్లా చెప్పానా, ఇట్లా 357 ఉంది, 2 ఎకరాల పొలం 3 ఎకరాల వరకు పైసలు పడ్డవి, ఇంకా 4 ఎకరాల పైసలు ఇంకా ఉండవి అని ఆ 2 మాటలే చెప్పిపోవడానికి ఆయన వచ్చినది. అంత టైం లేనోడు రాగూదు. సమస్య తెగాలంటే ఒక ఊరికి 2 ఊర్లకు పెట్టుకోవాలి. ఈ ఊరికి ఆ ఊరికి వరకు 2 మాటలు మాట్లాడిపోతారు. మీ మాటలు మీరే మాట్లాడతారు, కానీ మా సమస్య ఏమన్నా చెప్పనిస్తారా? చెప్పనియారు. ఎందుకు చెప్పనియారు? ఇప్పుడు కూడా సర్పంచ్ ఓట్లు అయిపోయినాక పైన జుట్ల మీద అవి కూర్చుంటారు. మాకు అవకాశం ఉన్నప్పుడే ఇప్పుడే మాకు వారం లోపలనే సర్వే చేయాలి. ఎంఆర్ఓ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, ఆడిఓ సార్ కానీ, ఆడిఓ సారు డిప్యూటీ సార్ మాట్లాడిన మాటలేంది, డిప్యూటీ సార్ కరెక్ట్ మాట్లాడిండు. రంగారం వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఉండవి, గోపాలు తినే వాళ్ళవి కరెక్ట్ పొలం వాళ్ళదే, ఒరిజినల్ వాళ్ళవే ఉండవి, గోపాలు తినేది రైతులది పొలము అని డిప్యూటీ సార్ మాట్లాడే. అదే ఆడిఓ సార్ ఏం మాట్లాడిండు, మోగ మీద వాళ్ళు ఉన్నారా అన్నాడు. మోగ మీద వాళ్ళు ఉంటే సార్ ఏం మాట్లాడిండు, ఇదే సార్ ఏం మాట్లాడిండు, మోగ మీద నేను ఉంటా, నా గుడక పట్టా పాస్బుక్ ఇస్తావా అన్నాడు. ఎవరు మోగ మీద ఉంటే వాళ్ళకి పట్టా పాస్బుక్ ఇస్తావా? పాని 6 వారు తీసుకొని సర్వే చేస్తే అయిపోతుంది కదా. పాని 6 వారు తీసుకుని సర్వే చేస్తే అయిపోయేందుకు మీకు ఎంత నొప్పి, అంత కడుపులో నొప్పి, ఏం నొప్పి? వాళ్ళకి కావాలి భూమి అంటారు, వీళ్ళకి కావాలి భూమి అంటే ఆనాడు నీవు కాజాయనే పట్టాలు చేయించింది. ఇవాళ మోక మీద రానికి ఉడక నీకు మొఖం లేదు. నేను ఖచ్చితంగా అడుగుతే ఎందుకు లేదాను? ఆనాడు నీవు కాజాయ కలిసి ఇన్నో డబ్బులు తెంగిండ్రు, మంచిగా దొంగ బుక్కులు చేసిండ్రు. కానీ అది మీ సేవలో నేను ఎక్కనియలే, లాకేపించిన. మీ సేవలో లాకేయకపోతే కానీ వాళ్ళు మొత్తం చేయించుకుందరు, అన్నీ చేస్తురు. ఇప్పటికీ ఎంతసేపు ఉన్నా మా పొలం మాకు ఇప్పించి నువ్వైతే పొలం మీదకి అయితే రావద్దు. ఎందుకు రావద్దు అంటుండా? నన్ను కొట్టినాడు. అవును సత్యమ్మా, ఎందుకు కొట్టిండ్రు నన్ను అడిగింటే ఓకే, నువ్వు నన్ను కొట్టినాడు రాలే, తిట్టినాడు రాలే, కేసు నువ్వు ఎదురు పెట్టించినావు అనే మాట మాటకని తెలిసింది. కేసు పెడితే నన్ను బట్టలు ఇడిపించి కొడితే అదే డిఎస్పికి చెప్పి కేసు ఎదురు మళ్ళీ పెట్టించినావు, ఆ మాట తెలిసింది. అందుకు నీ మీద నాకు కోపం. ఎలాంటిది నీకు నిలదీసి నేను అడుగుతున్నాను కాబట్టి నీకు నాకు కోపం. కానీ కొట్లాడుకుంటాం, పీకులాడుకుంటాం, నువ్వు అన్నీ చేస్తావు. రేపైతే 6 లోపలే సర్వే పెట్టిస్తేనేమో మంచిది, లేదంటే ఇంకా బాగుంటలేదు రెడ్డి. మేము ఎస్సీలేము, నాశనం లేపొద్దు. ఇంకా ఎప్పటిలాగానే చెప్పులు కుట్టాలని అనుకోవద్దు. మేము కొంచెం ముందరకు వస్తుంటే బాగుంటుంది, మా పొలాలు మాకు ఇప్పిస్తే బాగుంటుంది. మేము 3 ఎకరాలు 5 ఎకరాలు అని అడుగుతలేం కదా. ఆనాడు కేసీఆర్ చెప్పే 3 ఎకరాలు ఇప్పిస్తా, ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 3 ఎకరాలు ఇప్పిస్తా, అవి ఇవని చెప్పా. అవి వెళ్ళి అడుగుతున్నామా? మా పొలం మేము అడుగుతుంటే మీకేమైంది? అసలు చెడ దెంగేదే మీరు. వద్దు ఎంఆర్ఓ ఇప్పుడు మొన్న విలేకరుల సారాలు వస్తే విలేకరుల సారాల కూడా ఫోన్లు చేసి చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు? వద్దు, అది 5 ఏళ్ళ వల్ల నడుస్తుంది పంచాయతీ, మీరెందుకు పోతారు వద్దని చెప్పిండ్రట. ఏం అవసరం ఉంది మీకు చెప్పనీకే? మా తిప్పలేదో మేము మడతాము. నువ్వు ఏనాడన్నా పొలం మీదకి వచ్చినా, మొన్న ఒకనాడు వచ్చినావు, ఏనాడన్నా వచ్చినావా? మా తిప్పలేదో మేము మడతాం. ఇప్పుడు చేపించి పొలం మీదకి రాకుండా సాలను అందరిని దోలి చేపించినా లేదా? సరే నీదే పేరు అనుకో, నా పేరు నిలబడాలని నీవు ఉండవు. నా కాళ్ళ గొలుసులు కుదబెట్టుకున్నా యాకోట్లు తిరగదు మొత్తం నాకు తెలుసు. సార్ నీకు దండం చేస్తా. బాలరెడ్డి, సిపిఎం బాలరెడ్డి, సర్పంచ్ బాలరెడ్డి గారు
మీకు దండం చేస్తుండా. ఇప్పటికైనా మన తప్పు ఒప్పుకొని ఎస్సీలం కూడా అంతా మేము బీసీల లెక్కల్ని అనుకొని మాకు మంచిగా దయచేసి మా పొలాలు మాకు వారం లోపలనే సర్వే చేయాలి. ఎంఆర్ఓ అనుకో, కలెక్టర్ అనుకో, ఆర్డీఓ అనుకో, అందరికీ డిప్యూటీ సార్ అనుకో, అందరికి దండాలు చేస్తున్నా. మా పొలాలు వారం రోజుల పొలం మీదకి వచ్చి చేస్తేనే మాకు మీరే దేవుళ్ళు అనుకుంటాం. నేను మనవి చేసుకుంటున్నా. వాళ్ళు దున్నిండ్రు అనేది కాదు, మేము మోక మీద లేదా, మా పొలం కాదా అది? నీకు తెలియదా? ఇంత మందిని తిప్పల పడుతుంటే 5 ఏళ్ళ కూడా తిప్పలు పడుతున్నారు. నా ఊళ్ళో నీకెట్లా లేదు? పొలం కావాలి సార్ మాకు. ఎటు చేసి మా పొలము మాకు ఇప్పియాలి. ఈ 6 లోపలనే రావాలి సార్, మాకు 6 లోపలనే రావాలి. ఇగో ట్రాక్టర్లు పెట్టి అన్ని చేసి మొత్తం దౌర్జన్యం నడుస్తుంది. ఆడ దౌర్జన్యం నడుస్తుంది. కృష్ణారావు వెనక ఉన్న వాళ్ళ కాడికి వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు ఎస్సీలను దళితులను గబ్బులేపుతున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.